సిటీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. భూసేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. క్రీడా పోటీలు దక్షిణ ప్రాంతంలోని అన్ని ఎన్టీపీసీ ఉద్యోగుల అధికారుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాయి. రామగుండం ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాండు ఉద్ఘాటన. రామగుండం తబితా ఆశ్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ న్యాయవాదులకు 3 కొత్త చట్టాల కాంపోడియంల పంపిణీ. బొగ్గుగన్ల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన కార్మిక సంఘాల నాయకులు. ఐక్య ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వం సింగరేణికే బొగ్గు బ్లాకుల కేటాయింపు చేయాలని ఉద్ఘాటన. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించుకుంటే పోరాటాలను ఉధృతం చేస్తాం. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకుల హెచ్చరిక. అప్డేట్స్ చూసి సింగరేణి ఎన్టీపీసీ కింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సింగరేణి అర్జీ1, అర్జీ2, అర్జీ3 ఎన్టీపీసీ పరిధిలో పెండింగ్ భూసేకరణపై అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీపీపీ స్టేజ్ 2 యాష్ డైక్ నిర్మాణం కోసం అంతర్గాం మండలం మొగల్ పహాడ్ గ్రామం వద్ద అవసరమైన 606 ఎకరాల భూసేకరణ కోసం ప్రిలిమినరీ ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్టీపీపీ స్టేజ్ 2 పైప్ లైన్ కారిడార్ ఏర్పాటు కోసం రామగుండం మండలం మల్యాలపల్లి గ్రామం, అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామంలో 45 ఎకరాల భూసేకరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు ఎన్టీపీపీ సంస్థ సేకరించిన 9,543 ఎకరాల 10 గుంటల భూముల మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేసి ధరణి పోర్టల్లో రికార్డులను అప్డేట్ చేయాలని అన్నారు. సింగరేణి అర్జీ1, అర్జీ2, అర్జీ3 పరిధిలోని పెండింగ్ భూసేకరణకు సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సర్వేయర్లను ఆదేశించారు. అర్జీ1 పరిధిలో ముంపు గ్రామమైన సింగిరెడ్డిపల్లి R&R ప్రక్రియ పూర్తి అవుతున్న నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా అర్జీ3 పరిధిలోని బుధవారంపేట, రత్నాపూర్, అక్కేపల్లి, లద్నాపూర్ భూసేకరణ R&R స్థితిగతులపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో మంథని ఆర్డీఓ హనుమానాయక్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, సింగరేణి ఎన్టీపీసీ రెవెన్యూ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడా పోటీలు దక్షిణ ప్రాంతంలోని అన్ని ఎన్టీపీసీ ఉద్యోగుల అధికారుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తున్నాయని రామగుండం ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాండు పేర్కొన్నారు. దక్షిణ ప్రాంత క్రీడా పోటీలు ఎన్టీపీసీ పౌర్ణంచి టౌన్షిప్ లోని క్రీడా మైదానంలో 4 రోజులు అట్టహాసంగా జరిగాయి. కాగా ముగింపు వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి ఎన్టీపీసీ టౌన్షిప్ లోని కాకతీయ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్ 2024 లో జరిగిన వేడుకల్లో ఈడీ కేదార్ రంజన్ పాండు, సౌత్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమ్ ప్రకాష్, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు చిన్మయి దాసులు పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులు సాంస్కృతిక నృత్యాలతో అలరించగా ఉద్యోగులు సినీ గేయాలను పాడుతూ అందరినీ ఉత్తేజపరిచారు.
మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో దక్షిణ ప్రాంత క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటిన విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులను అందజేశారు. కాగా ఈ క్రీడా పోటీల్లో 5 ప్రాజెక్టులకు చెందిన ఎన్టీపీసీ మహిళా పురుష ఉద్యోగులను క్రికెట్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో బ్యాడ్మింటన్ మహిళా టోర్నమెంట్ లో ఎన్టీపీసీ రామగుండం, సింహాద్రి, ఎన్టీఈసీఎల్ వల్లూరు జట్ల విజయం సాధించగా పురుషుల క్రికెట్ టోర్నమెంట్ లో సింహాద్రి, రామగుండం, ఎన్హెచ్ఆర్క్యూలు గెలిచాయి. తుది పోటీల్లో బ్యాడ్మింటన్ మహిళా విభాగంలో ఎన్టీపీసీ రామగుండం జట్టు విజయం సాధించింది. క్రికెట్ పోటీలో సింహాద్రి జట్టు గెలుపొందగా క్రీడాకారులకు ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాండు, మాజీ ఈడీ ప్రేమ్ ప్రకాష్ జ్ఞాపికలు ప్రదానం చేశారు. We are still, despite generating power, we still have skills that we can demonstrate, and we can lead a normal life. It is indeed an exhilarating experience for all our family members to watch the employees doing something else other than power generation. The children are also thrilled that these activities are also to be done in a township other than watching their dad work or their mom work. So it is this opportunity is indeed a very joyous occasion for us, a festive occasion for us. I thank Southern Region, RED sir and HOHRG that they have given us this opportunity here to organize this meet. I also take this opportunity to thank all the ground staff. ఇంకా ఈ కార్యక్రమంలో క్రీడా కౌన్సిల్ అధ్యక్షులు సంతోష్ తివారీ, ఎన్సీబీ సభ్యులు బాబర్ సలీం పాషా, అలాగే ఎన్టీపీసీ జీఎంలు, యూనియన్ అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజున మంచి కార్యం చేయాలన్న ఆలోచనతో నిస్సహాయులైన తవిత ఆశ్రమ పిల్లల నడుమ బండి సంజయ్ జన్మదిన వేడుకలు జరపడం జరిగిందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడించారు. రామగుండంలోని తబిత పిల్లల ఆశ్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కందుల సంధ్యారాణి తమ సొంత ఖర్చులతో ఆశ్రమానికి గేట్ నిర్మాణ పనులు, ఆశ్రమ పిల్లలకు నూతన టాయిలెట్స్ నిర్మాణ పనులను చేపట్టారు. ఆశ్రమంలో పిల్లలు హ్యాపీ బర్త్డే బండి సంజయ్ సార్ అంటూ వారి స్వహస్తాలతో రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. పిల్లలకు కొత్త దుస్తులను అందజేశారు. బండి సంజయ్ బర్త్డే సందర్భంగా దాదాపు 1 లక్ష రూపాయల ఖర్చుతో పలు కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం ఆశ్రమ పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఆశ్రమానికి అవసరమైన ప్రధాన గేట్ ఏర్పాటుతో పాటు పిల్లల కోసం టాయిలెట్స్ సైతం నిర్మించినట్లు ఆమె వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నిస్సహాయులకు, నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని మంత్రి సూచించినట్లు వెల్లడించారు. అనేక పోరాటాలు చేసిన బండి సంజయ్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. కరడుగట్టిన కాషాయవాది కార్యకర్తలే తన బలమని నమ్మిన సిద్ధాంతం కోసం, హిందూ ధర్మం కోసం అహర్నిశలు అనేక పోరాటాలు చేసి ఒకప్పటి కార్యకర్త, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు గౌరవనీయులు, మా అందరికీ కూడా ఆదర్శం వారి నాయకత్వం. గౌరవ బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రివర్యులు, వారికి హృదయపూర్వకంగా మేము రామగుండం నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమంతా వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైనా మాలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ, మా అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ, ఎప్పుడూ వారితో మాట్లాడుతున్నప్పుడు పదే పదే ఒకటే మాట చెప్తూ ఉంటారు వారు. ఏమని అంటే, నిస్సహాయులకి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి. ఆ సహాయం ఎప్పుడైనా మనకి జీవితంలో భవిష్యత్తులో ఉపయోగపడుతుందని వారు చెప్పినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ స్థానిక రామగుండం తబిత ఆశ్రమంలో మరి చాలా కాలంగా పిల్లలు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి టాయిలెట్స్ నిర్మాణం చేయాలని గతంలో ఆశ్రమానికి వచ్చినప్పుడు వారు కోరడం జరిగింది. మరి సంజయ్ అన్న పుట్టినరోజు ఈ మహత్కార్యం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు టాయిలెట్స్ నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉన్నది. మరి గేట్ లేక సెక్యూరిటీ పిల్లలకు ఇబ్బంది అవుతూ ఉన్నదని చెప్పి వారికి గేటుని ప్రొవైడ్ చేయడం జరిగింది.
అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ కూడా నూతన వస్త్రాలను ఈరోజు భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 1,00,000 రూపాయలతోటి ఈరోజు పిల్లల ఆశ్రమానికి ఇవాళ సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా సహకారాన్ని అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వారు చూపినటువంటి బాటలో నడుస్తూ వారు చెప్పినటువంటి ధర్మ మార్గంలో ముందుకెళుతూ ఇంకా ఎంతోమంది నిస్సహాయులకి సహాయం చేయడం కోసం తప్పకుండా వారి యొక్క స్ఫూర్తితోటి ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గండ్ల ధర్మపురి, కందుల కోశం, అంతర్గామ మండల అధ్యక్షుడు బాణాల స్వామి, జనగామ మండల అధ్యక్షుడు గుండబోయిన భూమన్న, నాయకులు పైతిరి రాజు, సిలివేరి రాజు, సిద్ధలింగన్న, సింగారం శ్రీకాంత్, అవినాష్, హర్ష, అజయ్, మాడ ప్రభాకర్ రెడ్డి, కొమరవెల్లి విశ్వనాథ్, గంగవరపు శివ, తవిత ఆశ్రమ నిర్వాహకులు భూక్యా వీరేంద్ర నాయక తదితరులు పాల్గొన్నారు. సమాజానికి మనం ఏమిస్తే సమాజం అదే మనకు తిరిగిస్తుందని న్యాయవాదులంతా ఇప్పుడు న్యాయం వైపు నిలబడి క్లయింట్లకు అండగా నిలవాల్సిన సమయం ఆసనమైందని జూనియర్ సివిల్ జడ్జి టి శ్రీనివాసరావు కోరారు. గోదావరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం బార్ అసోసియేషన్ హాల్లో హైకోర్టు న్యాయవాది రాపూరు భాస్కర్ వారి తల్లి జ్ఞాపకార్థం జూనియర్ న్యాయవాదులకు 3 కొత్త చట్టాల కాంపోడియంలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జి టి శ్రీనివాసరావు, జడ్జిలు బి శ్రీనివాసులు, మంజుల, వెంకటేష్ చేతుల మీదుగా 80 మంది జూనియర్ న్యాయవాదులకు 3 కొత్త చట్టాల కాంపోడియంలను అందజేశారు. మంచి మంచి కార్యాలు జరగాలని కోరుకుంటున్నానని చెప్పాను. సో ఇట్ ఈస్ రియల్లీ గుడ్ జాబ్. ఎందుకంటే లైఫ్ ఈజ్ అండ్ ఎక్కువ వాట్ వీ గివ్ అవుట్ విల్ కమ్ బ్యాక్. అంతే కదా, మనం ఏదైతే ఇస్తామో సొసైటీకి ఖచ్చితంగా అది ఒకరోజు వస్తుంది. యాజ్ యూ సో ఇవి నువ్వు ఏదైతే ఇస్తావు పంట కోస్తావు. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ అడ్వకేట్ హూ ఈస్ ప్రాక్టీసింగ్ హై కోర్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ రీసెంట్లీ హ్యావ్ రిటన్ an article regarding the advocates and lawyers. The advocates and lawyers. There is a difference between an advocate and lawyer. In fact, that article is there. I will send it to the bar session. It will be circulated to all of you. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి జువాజి శ్రీనివాస్, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెలంగాణలో ఉన్న నూతన బొగ్గు గనులను వేలం వేయకుండా సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ AITUC, CITU అలాగే IAFTU కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి RT1 జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ మేరకు RG1 GM కార్యాలయం గేట్ ముందు బైఠాయించి కేంద్ర ప్రభుత్వ బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపివేయాలని, నామినల్ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిందించారు. కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలంటూ వారు పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా AITUC అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య,
సిఐటియు ఐఎఫ్టియు నాయకులు మెండే శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చట్టాలను మారుస్తూ తెలంగాణలో ఉన్న నూతన బొగ్గు గనులను MMDR 2015 చట్టం ద్వారా ఈ వేలంతో ప్రైవేటు వారికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుందని, దీని ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఇటు సింగరేణి కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నందున సింగరేణికి బొగ్గు గనులను వేలం లేకుండా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణలో ఉన్న నూతన బొగ్గు గనులను వేలం లేకుండా సింగరేణికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో సింగరేణిలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లను రాజకీయ పార్టీలను కలుపుకొని మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. అన్ని కార్మిక సంఘాలను పోరాటం చేయాలని ఈ నెల 1వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం కలిసి వచ్చే అన్ని కార్మిక సంఘాలను కలిసి పోరాటం చేసి ఈ బొగ్గు బావుల్ని కాపాడుకోవడం ద్వారా సింగరేణిని భవిష్యత్తుని కాపాడుకోవడానికి మనం కృషి చేద్దామని చెప్పేసి ఇవాళ వచ్చి ధర్నాల్లో పాల్గొన్నటువంటి ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియులో ఇంకొక అన్ని ఐఎఫ్టియుల నాయకులు కార్యకర్తలు అందరికి కూడా ఏఐటీసీ నేను తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తాం. తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని జియో ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి గారిని గనుల శాఖ మంత్రిగా పెట్టి స్వయంగా హైదరాబాదులోనే సింగరేణికి సంబంధించిన గనులను వేలం వేయడం అంటే ఆశాస్పదంగా ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సింగరేణి దాదాపు 135 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన సింగరేణిలో ఈరోజు ప్రైవేటు వారికి అప్పచెప్పడం అంటే ఇది బీజేపీ ప్రభుత్వ కుట్ల ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బొగ్గు గనులను సింగరేణికి కేటాయించకుంటే తెలంగాణకు సంబంధించిన అంశంలో తెలంగాణ సాధించే వరకు సింగరేణి కార్మికులు ఏ విధమైన పోరాటం చేశారో అదే పోరాటాన్ని, అదే పోరాట స్ఫూర్తిని ఈరోజు బొగ్గు గనులను అందించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఇప్పటికైనా కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలన్నీ కూడా సింగరేణికి సంబంధించిన బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికే కేటాయించాలి, తెలంగాణలో బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఏకైక ప్రభుత్వ సంస్థ సింగరేణి సంస్థ. ఈ సంస్థను భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని చెక్కలు ముక్కలు చేయడం చేసి ఏదైతే ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పడం కోసం కుట్రలు పన్నుతూ ఉంది. ఆ కుట్రలలో భాగమే మొన్న ఈ సింగరేణి బొగ్గు బావుల వేలానికి పిలిచినటువంటి కుట్ర అనేది కార్మిక వర్గం గమనించాలి. కాబట్టి ఇవాళ ఏదైతే ఈ సింగరేణిని ఎవరైతే ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పామని చూస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఒక తాటిపైకి వచ్చి పోరాటం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ బొగ్గు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొట్లాడుతున్న సమయంలో సింగరేణి యాజమాన్యం స్పందించి సింగరేణికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణికే ఈ బావులను అప్పచెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా ఈ ధర్నాలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోకల రమేష్, ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, ఆర్జీవన్ కార్యదర్శి ఆర్ఎల్లి పోసం, రంగు శ్రీనివాస్, సంఖ్య అశోక్, సిఐటియు నాయకులు తోట నరహరి, ఆశ్రి మహేష్, జిల్లా గజేంద్ర, పి శ్రీనివాసరావు, అనబోయిన శంకరన్న, ఎస్కే గౌస్, దాసి సురేష్, ఈ సాగర్, ఈదా వెంకటేశ్వర్లు, వందల శివరామరెడ్డి, తాళ్ల శ్రీనివాస్, జంగాపల్లి మలేష్, జనార్దన్, ఐఎఫ్టియు నాయకులు గూడూరి వైకుంఠం, ఆదిపు శంకర్, ఐఎఫ్టియు నాయకులు దామకల అచ్చన్న, బుస్పాక రామచంద్రలతో పాటు 100 మంది ఆల్ యూనియన్స్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించుకుంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాక్ నాయకులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న ఎన్టీపీసీలో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికుల అగ్రిమెంట్ అంశాలపై గురువారం ఎన్టీపీసీ ప్రాజెక్టు గేట్ 2 వద్ద జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ చట్ట ప్రకారం చేసుకున్న అగ్రిమెంట్ ని తుంగలో తొక్కి కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని యాజమాన్య విధానాలపై వారు పూర్తిగా మండిపడ్డారు. సీనియర్ కార్మికులకు
ఐటీఐ కార్మికులకు ప్రమోషన్ పాలసీని వెంటనే అమలు చేయాలని 60 సంవత్సరాలు పైబడిన కార్మికులను తొలగించకుండా యథావిధిగా కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు. పోలీస్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురి చేసే విధానాలను మానుకోవాలని, గత అగ్రిమెంట్ ప్రకారం ప్రతి కార్మికునికి అలవెన్స్ 1020 రూపాయలను చెల్లించాలని, డిపెండెంట్ కార్మికులకు పూర్తి స్థాయిలో అలవెన్సులు చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా 1 సంవత్సరం గేట్ పాస్లు ఇవ్వాలని, తదితర డిమాండ్లను వెంటనే యాజమాన్యం పరిష్కరించాలని కోరారు. మనలో ఐక్యమత్యం ఉండాలా. పోరాటాలు మీరు ఎన్నో చేశారు, ఎన్నో సందర్భాల్లో కోల్పోయినటువంటి జీతాలు కోల్పోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. దానికి అనుకూలంగా మీరు సాధించుకున్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి, డిమాండ్లు కూడా ఉన్నాయి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను. గత 20-25 సంవత్సరాలు ఈ 17 కంటే ముందు మనం సాధించుకున్నది ఎంత, 17 తర్వాత ఈ గేట్ మీటింగ్లు, ఈ ఉద్యమాలు ఉద్రిక్తంగా కావడము, మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా ఎడ్యుకేట్ చేయడము, అందరు కలిసి పోరాడుకోవడము, 1800, 2200 తర్వాత 1020 ఇటువంటి రకంగా కూడా రావడము, డిప్లాయ్మెంట్ ఎవరైతే పోవాలనుకుంటారో వాలంటరీగా వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు రావడము, ఇవన్నీ కూడా జరిగినాయి. 4 నెలల పాస్ కూడా జరిగింది, సంవత్సరం పాస్ కూడా జరిగింది. మరి మధ్యాంతరంగానే ఎవరు అగ్రిమెంట్ చేయకుండా, ఎవరితో చర్చలు జరగకుండా యాజమాన్యము 60 సంవత్సరాలు అనేటువంటి వేటు వేయడము, తర్వాత నెలవారీగా గేట్ పాస్ చేయడం అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇది ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఇది కౌశిక్ గారు చెప్పినట్ల ఖచ్చితంగా ఇది మనలో ఉన్నటువంటి లోపత్వం తప్ప ఎవరిది లోపత్వం కాదు. సో కాబట్టి మొన్న జరిగినటువంటి సమావేశం లోపల మేనేజ్మెంట్ తోన ఖచ్చితంగా పాత పద్ధతి ఏదైతే ఉన్నదో ఈ గేట్ పాసులను అదే విధంగా 4 నెలలకు ఒకసారి, మరి సంవత్సరానికి ఒకసారి చేయాలనేటువంటిది కూడా మాట్లాడడం జరుగుతా ఉంది. వాస్తవానికి ఇది బాగా అవసరం ఉన్నటువంటి సమావేశం. ఇది మా లీడర్లకు అవసరం ఉన్నటువంటి సమావేశం, కార్మికులకు అవసరం ఉన్నటువంటి సమావేశం. ఇదేమైపోతుందంటే మన అగ్రిమెంట్ తర్వాత ఇది అంతా చిన్నపిల్లల ఆటల లెక్కనే నడుస్తుంది కంపెనీలో. ఈయనంగా మనం ఏదో అడిగినట్టు చేసుడు, వాడు ఇచ్చినట్టు చేసుడు, ఇవే అవుతుంది కానీ అసలు ఎక్కడ పని అయితే లేదు. మన నాయకత్వ లోపంతో ఇవాళ ఎన్టీపీసీ మన మీద జులుం చేస్తా ఉన్నది. ఇప్పటి వరకు మన సోదరులు చెప్పిన ప్రతి సమస్యకు కారణం మనలో ఉన్నటువంటి లోపమే ప్రధానం, నాయకుల మధ్య ఉన్నటువంటి లోపం ప్రధానం. అదేవిధంగా కార్మికులు కూడా ఈ సమస్యల పట్ల రెస్పాండ్ సీరియస్ గా కాకపోవడం. ఇక్కడ ఉన్న వాళ్ళకైనా సమస్య ఇది, పోయిన వాళ్ళది కాదా? అందరిది సమస్య ఇది. నాయకులు ఇక్కడికి వస్తేనే సమస్య అవుతుంది, రాకపోతే ఎవరు పట్టించుకునేది లేదు. మనం ఎందుకు దీన్ని సీరియస్ తీసుకోం? నాయకుడు అంటే ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరాన్ని మీరు ఎందుకు కలిపారు? చేసి ఆలోచించి మీటింగ్ పెట్టుకుంటేనే వచ్చాడు ఐడికి, దానికోసం మాట్లాడలేకపోతే లేనే లేదు ఇక. కాబట్టి దయచేసి కార్మిక సోదరులారా, చాలా మంది చాలా రకాల హక్కులు సాధించారు, ఎంతో మంది త్యాగం చేసిండ్రు, కేసులు అయినాయి, ఉద్యోగాలు పోయినాయి, రకరకాల ఇవాళ కొన్ని హక్కులు మనకు వచ్చినాయి. గత 30 ఏళ్ళుగా అనేక మంది పోరాటం చేశారు. ఇవాళ మనం ఇక్కడ వచ్చినటువంటి వారసత్వం పేరు మీద ఇవాళ తీసుకొచ్చిన హక్కు ద్వారా వచ్చినటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. పిల్లలకి ఇవాటికి కూడా అలవెన్సులు వస్తలేవు. ఆ వచ్చిన అలవెన్సులను ఇష్టం వచ్చినట్టు కోత గురి చేస్తారు. ఓ అటెండెన్స్ కో పద్ధతి లేదు, ఏం లేదు. 5 అటెండెన్సులు తక్కువ ఉన్నాయని చెప్పేసి మొత్తం అలవెన్సులే బంద్ చేస్తారు. ఇష్టారీతిగా ఇప్పుడున్నటువంటి యాజమాన్యము, కాంట్రాక్టర్లు కుమ్ముక్క అయిపోయారు. ఈ గేట్ మీటింగ్ లో జేఏసీ నాయకులు బాబర్ సలీం పాషా, కౌశిక హరి, నాంసాని శంకర్, చిలుక శంకర్, ఈ భూమయ్య, ఏ శ్రీనివాస్, ఎం శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి, భూమల చందర్, ఆర్ రాజమల్లయ్య, భూషణం, బుచ్చెన్న, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777, 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బొగ్గు బ్లాకుల వేలంతో కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల జీవితాలను నాశనం చేయాలని చూస్తుందని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కె స్వామి ఆరోపించారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 4వ రోజుకు చేరాయి. 4వ రోజు దీక్షల్లో వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగులు OC5 కార్మికులు పాల్గొనగా ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కె స్వామి దీక్షలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రామనామ జపం చేసిన మోడీ 3వసారి అధికారం చేపట్టగానే బొగ్గు బ్లాకులు అమ్ముకునే పనిలో పడ్డారని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ మనుగడ కోసం కార్మికుల శ్రేయస్సు కోసం కార్మిక సంఘాలన్నీ ఇప్పుడు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయంటూ వెల్లడించారు. ఐక్య ఉద్యమాలతోనే బొగ్గు బ్లాకుల వేలం ప్రైవేటీకరణ ఆపగలుగుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపే వరకు కార్మిక సంఘాల ఉద్యమాలు ఆపమని, అవసరమైతే సకల జనుల సమ్మె లాంటి మరొక ఉద్యమానికి సైతం ఏ మాత్రం వెనుకాడబోమని తేల్చి చెప్పారు. పార్టీ పరిపాలించిన 10 ఏళ్లలో ఈ దేశంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా స్థాపించబడలేదు. పైగా లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి పెట్టుబడిదారులు బ్యాంకులను దివాలా తీయించి విదేశాలకు పారిపోవడానికి కూడా అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. లక్షల కోట్ల ప్రజాధనం వృధా అయింది. దానికి కారణం బీజేపీ. కూడు గుడ్డ నీడ కోసం అనేక మంది కూలీలు, రైతులు, కార్మికులు పోరాటాలు చేస్తుంటే కేవలం రామజపం చేసి రాముని పేరు మీద 10 ఏళ్లు పరిపాలించారు. అయినప్పటికీ పాపం రాముడు భారతీయ జనతా పార్టీని కరుణించలేదు. ప్రసిద్ధ రామాలయం ఉన్న ప్రతి చోట భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళా ప్రభుత్వ రంగ సంస్థల మీద పడి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కుట్రలు చేస్తున్నది. మైన్స్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ పేరు మీద ఆ చట్టంలో మార్పులు చేసి బొగ్గు దవ్వాలంటే, నూతన గనులు రావాలంటే తప్పనిసరిగా వేలంపాటలో పాల్గొనవలసిందే అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు. కానీ సింగరేణిని అందు నుంచి మినహాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 130 సంవత్సరాల చరిత్ర ఉన్నది. లక్షలాది కార్మికులకు ఇది అవకాశం ఇచ్చింది, ఉపాధినిచ్చింది. నిజాం నవాబు కూడా తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు అని ఆనాడే రాసివ్వడం జరిగింది. వీటన్నిటిని పక్కన పెట్టి కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డను బొగ్గు గనుల శాఖ మంత్రిగా చేసి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లోనే వేలంపాట పెట్టి సింగరేణి కంపెనీని అంగడి సరుకు చేసి అమ్మకానికి పెడుతున్నది భారతీయ జనతా పార్టీ. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కదిలింది. 5వ తేదీన కలెక్టరేట్లో ముట్టడి చేసింది. ఇప్పుడు 5-6 రోజులుగా సింగరేణి మొత్తంగా జీఎం కార్యాలయాల ముందు నిరాహార దీక్షలు చేస్తున్నది. రేపు 17వ తేదీన వేలంపాట జరిగే స్థలానికి వెళ్ళి వందలాది మంది కార్మికులు వచ్చే ఆ వేలంపాటను అడ్డుకునే ఉద్యమానికి కూడా రూపకల్పన చేసింది ఏఐటియుసి. కాగా నిరాహార దీక్షలో కూర్చున్న వారిని ఉత్తేజపరుస్తూ కొప్పల రాజనర్సు, పానుగంటి రవి, చివిటి అంజయ్య, గండి ప్రసాద్ గేయాలను ఆలపించారు. పోరాటాల జెండరు ఎర్ర జెండా
కార్యక్రమంలో నాయకులు ఎంఎస్ గౌస్, మద్దెల దినేష్, రేణికుంట్ల ప్రీతం, ఆఫీస్ కార్యదర్శి తొడుకునూరి రమేష్ కుమార్లు పాల్గొనగా ఈ దీక్షలో కూర్చున్న వారిలో ఓసీసీ 5 కి చెందిన ఏఐటీయూసీ ప్రాజెక్టు కమిటీ నాయకులు గండి ప్రసాద్, బోగ సతీష్ బాబు, ఎస్కే సోహైల్, గుర్రం ప్రభుదాస్, చందా తిరుపతి, ఏలేశ్వరం, సత్యనారాయణ, చికిటి అంజయ్య, భక్తి శ్రీనివాస్, మడ్డి కిరణ్, పెర్క రమేష్, జిఎం ఆఫీస్ ఉద్యోగి ఈ రాజు, సిఎస్పి1 ఏఐటీయూసీ డిపార్ట్మెంట్ కార్యదర్శి బండి మల్లేష్, నాయకులు బుడిమే సమ్మయ్య, జానయ్య, సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటీయూసీ కార్యదర్శి తారి రాజ్బాబు, నాయకులు అటికేటి రాజు, ఆకునూరు శంకరయ్య, జరిపోతుల దేవయ్య, బొన్నాల లక్ష్మీనారాయణ, దాసరి శ్రీనివాస్, ఎస్ఎన్పిసి ఏఐటీయూసీ డిపార్ట్మెంట్ కార్యదర్శి రెడ్డి వెంకటస్వామి, బోయిన స్వామి, కె శ్రీనివాస్, వేణుగోపాల్, గులాం రసూల్తో పాటు 67 మంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించి వారిని ఆదుకోవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, ఏఐటీయూసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘ గౌరవ అధ్యక్షులు ఎంఏ గౌస్లు డిమాండ్ చేశారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అగ్రిగోల్డ్ బాధితులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మద్దెల దినేష్, ఎంఏ గౌస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించి వారిని ఆదుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీలో డిపాజిట్లు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి డిపాజిటర్ల పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 5,000 కోట్ల రూపాయలను వసూలు చేసి కంపెనీని ప్రారంభించారని అన్నారు. ఈ డబ్బులతో స్థలాలు, రిసార్ట్స్ నిర్మించారని, 2015లో డిపాజిట్ దారులకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం చేతులు ఎత్తేసిందని తెలిపారు. బాధితులు ఆందోళన చేయడంతో మేనేజ్మెంట్ ని అరెస్ట్ చేసి గత ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయని, తమ కష్టార్జితాన్ని నష్టపోయామని, మోసపోయామని, కొంత డిపాజిట్ దారులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కంపెనీలో డిపాజిట్లు చేసిన వారు, చేయించిన ఏజెంట్లు 500 కోట్ల రూపాయల వరకు ఉంటాయని, తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులు 1000 కోట్లకు పైగా ఉన్నాయని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడి 8 సంవత్సరాలు గడిచిందని, తెలంగాణలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కాకపోవడంతో అనేక మంది ఆత్మహత్యలకు గురయ్యారని వాపోయారు. గత కొన్ని నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అగ్రిగోల్డ్ బాధితులు మా సమస్యలు పరిష్కరించాలని రేవంత్ రెడ్డిని కోరారని, నాడు రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ వేలం వేసి బాధితులకు డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ వేలం వేసి బాధితులకు డబ్బులు చెల్లించాలని కోరారు. లేదంటే ఇక అగ్రిగోల్డ్ బాధితులతో గోదావరికని నుండి పెద్ద ఎత్తున ఉద్యమం మొదలవుతుందని, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం తప్పదని, దశల వారీ ఆందోళనలు చేస్తామని, ఉద్యమిస్తామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్లో నెలకు 200 పొదుపు చేసుకున్నప్పటికీ మాది సరే అని సంవత్సరాలు గడిచినప్పటికీ మళ్ళీ తిరిగి తీసుకుందామంటే మా రుణాలు చెల్లిస్తలేరు. మా పిల్లల ఫీజు కానీ, బుక్స్ కానీ చదువుకునే పొజిషన్లో ఉన్నప్పుడు మేము పొదుపు చేసుకునే డబ్బులు తీసుకుందామంటే మాకు గవర్నమెంట్ తెలంగాణ దేశంలో ఇస్తలేరు. కాబట్టి మా రుణాలు మాకు చెల్లించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు అగ్రిగోల్డ్ సంస్థలో అనేకమైనటువంటి పెట్టుబడులు, డిపాజిట్లు చేయించి మరి డబ్బులు రాక అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం అమ్ముకొని ఉడాయించినటువంటి అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి గోదావరికని ప్రధాన చౌరస్తాలో మరి అగ్రిగోల్డ్ బాధితులతోటి నిరసన తెలియజేయడం జరిగింది. మరి అగ్రిగోల్డ్ సంస్థ దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో బాధితుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని దాదాపు 5,000 కోట్ల రూపాయలను పట్టుకొని ఉడాయించి బాధితులను అన్యాయం చేసే దిశగా ప్రయత్నం చేసింది. అందులో భాగంగా అనేక మంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ గత 10 ఏళ్లలో కొనసాగినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయము. మరి గతంలో రేవంత్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి కాకముందు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం కలిస్తే మేము అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మరి 100 రోజుల్లో అగ్రిగోల్డ్ సంస్థకు చెందినటువంటి ఆస్తులు తెలంగాణలో దాదాపు 1000 కోట్లు ఉన్నప్పటికీ 500 కోట్ల రూపాయలు మరి బాధితులకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో రామగుండ ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు.
హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందినితో రామగుండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ అమ్మవారి కళ్యాణోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో పాటు సుఖశాంతులు, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా కాపాడాల్సిన తల్లి ఆమె అంటూ వేడుకున్నారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పాఠశాల విద్యపై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో సమీక్షించారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు, కాంప్లెక్స్ పరిధిలో పాఠశాల మానిటరింగ్, విద్యాబోధన విధానాలు, ప్రస్తుత విద్యా సంవత్సరం రూపొందించుకున్న లక్ష్యాలు మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న పాఠశాలలో చదివే విద్యార్థుల పట్ల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి వారం కాంప్లెక్స్ పరిధిలో కనీసం 3 పాఠశాలను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు పాఠశాలలో కనీసం హాఫ్ డే ఉండాలని, పాఠ్యాంశాల బోధన వినాలని, పాఠశాలకు మంచి ఉపయోగకరమైన ఫీడ్బ్యాక్ అందించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు రెగ్యులర్ గా హాజరు కావాలని, హాజరు తక్కువగా ఉన్న విద్యార్థులపై శ్రద్ధ వహించి వారిని ఇంటికి వెళ్లి ఫాలో అప్ చేసే విధంగా చూడాలని కూడా కోరారు. పాఠశాలకు ఉపాధ్యాయులు సకాలంలో చేరుకునేలా సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హెడ్ మాస్టర్లకి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా అకాడమిక్ అధికారి పిఎం షేక్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు సిటీ న్యూస్ లో హెడ్లైన్స్ మరోసారి. భూసేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. క్రీడా పోటీలు దక్షిణ ప్రాంతంలోని అన్ని ఎన్టీపీసీ ఉద్యోగుల, అధికారుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాయి. రామగుండం ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాండు ఉద్ఘాటన. రామగుండం తబితా ఆశ్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ న్యాయవాదులకు 3 కొత్త చట్టాల కాంపోడియంల పంపిణీ. బొగ్గుగన్ల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఆర్జీవం జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన కార్మిక సంఘాల నాయకులు. ఐక్య ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వం సింగరేణికే బొగ్గు బ్లాకుల కేటాయింపు చేయాలని ఉద్ఘాటన. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించుకుంటే పోరాటాలను ఉధృతం చేస్తాం. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకుల హెచ్చరిక. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.